నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలను తన సాటైన ఎవరున్నారు
దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనల్ని ప్రేమించి మరి యొక్క దినాన్న ప్రభు సన్నిధిలో ప్రభు మనందరం కూడా ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించేటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రేమ ఎంతో మధురమైనది. ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమను మన ఏడల ప్రతి క్షణము కూడా చూపుచున్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రములు 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 ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. సర్వాధికారి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉంటూ ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వకృపానిదేవి తండ్రి నీకే వందనాలు ప్రభా. సర్వంతర్యామి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సృష్టిని కూడా ప్రభా మీ నోటి వాక్కు చేతనైనా మీరు సృష్టించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. మా ఇంట్లో గొప్ప ఆశ్చర్యకార్యాన్ని జరిగించే గొప్ప దేవుడు అయింది ప్రభా. మమ్మల్ని నీ స్వహస్తాలతో సృష్టించి ప్రభా నీ పోలికలు ప్రభా నీవునైనా మమ్మల్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు నా ప్రభా. నీ రూపాన్ని నాలో చేశావయ్యా. నీ జీవనంలో మాకు ఇచ్చావు తండ్రి. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మంచి యేసయ్యా నీకే వందనాలు ప్రభా. ఇదిగోనైనా మా కొరకు నా ప్రభా ఈ లోకానికి దిగి వచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. మాతో నివసించడానికి ప్రభా అయ్యా మానవ స్వరూపంలోనైనా మాతో ఉండడానికి ప్రభా మీరు లోకానికి దిగి వచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. మా కొరకు నేను ఈ లోకంలో జన్మించి ప్రభా మా కొరకునైనా మేము చేసినటువంటి అపరాధముల మీతో నా ప్రభా మా కొరకు నా ప్రభా కలువరి శిలువలు నా ప్రభా నీ రక్తమంతా కూడా కార్చి నా ప్రభా మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించావు తండ్రి. మరి తిరిగి పోగొట్టాడు తిరిగి లేచిన వాడా నీకే స్తోత్రాలు ప్రభా. దండను జయించిన యేసయ్యా నీకే వందనాలు ప్రభా. ముద్రను జయించిన యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. మరణాన్ని ఓడించిన యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. సాతాను ఓడించిన యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్య సాతాను అనేక రకాలుగానైనా మేము లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభా అనేకమైన కుయుక్తులు తల్లి ప్రభా మమ్మల్ని నీకు దూరముగా చేయాలని ప్రభా అనేకమైన మాటల చేత క్రియల చేత ప్రభా అలా మీకు దూరస్తులుగా మమ్మల్ని చేయాలని వారు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటారు ప్రభా. వారి పన్నాగాలన్నీ ఏమి కూడా నెరవేర్చకుండా ప్రభా మమ్మల్ని నాయన నీ యొక్క సన్నిధిలో నిలబెట్టిన తండ్రి నీకే వందనాలు ప్రభా. సాతాను మీద జయమిచ్చిన యేసయ్యా నీకే వందనాలు ప్రభా. మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వోన్నతుడా నీకే వందనాలు ప్రభా. మా ఎరుకలోనే విశాలతను కలుగు చేసేటువంటి గొప్ప దేవుడు నా తండ్రి. అలా నీ ప్రేమ ఎన్నతరము నాయన నీ ప్రేమ వర్ణించడానికి కూడా వీలు లేదు ప్రభా. అంత గొప్ప ప్రేమను మా ఎడల కనపరుస్తూ ప్రభా ప్రతి క్షణము కూడా నైనా మా నీడవలే మమ్మల్ని వెంబడిస్తూ ప్రభా మా పక్షముగా ఉంటూనైనా అలా మమ్మల్ని తండ్రి నీకే వందనాలు ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా వ్యాధులను స్వస్థపరిచే దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మా కుటుంబాలలో నెమ్మదిస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా. సమాధానకర్తలైంది ప్రభా అయా మా కుటుంబాలకు మెరుస్తున్న సమాధానమును బట్టి ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభాని. అందరూ కూడా ప్రభునామని స్తుతిస్తారు. ఈ లోకంలో ఎంతమంది గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఉన్నారు. ఎన్నో నన్ను ప్రేమించి ఆయన కృపలో మనం ఎంతవరకు కూడా భద్రపరిచాడు. ఆయన ప్రేమను ఒక్కసారి నెప్పిలోనికి తెచ్చుకొని ప్రభునామని అందరూ కూడా మనసారా హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతిస్తారు. అందరూ కూడా ఆయన నామాన్ని స్తుతించండి. ఈ లోకంలోనైనా తల్లి మరచిన తండ్రి విడిచినా కానీ ప్రభా ప్రేమను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాని. అందరూ కూడా ప్రభునామాన్ని స్తుతిస్తారా? అందరూ ప్రభుని స్తుతించండి. ఏ మంచి లేదండి మనలో కానీ ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. ఆయన మనల్ని
గొప్ప దేవుడు. అందరూ బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తారా? గొప్ప దేవాన్ని పొందనాలయ్యా, శక్తివంతుడా నీకే స్తోత్రములుగా నీకు పొందనాలైనా, సర్వశక్తివంతుడా దయాధికారి నీకే స్తోత్రాలు నిన్ను ప్రేమించగలే నన్ను ప్రేమించితివి, నా పరమా వైద్యుడ నీవయ్యా. అవునండి, మనం ప్రేమించామని కాదు, కానీ ఆయనే ముందుగా మనల్ని ప్రేమించినటువంటి సర్వశక్తిమంతుడు. ఆయన ప్రేమ మన ఎడల గొప్పదిగా ఉన్నతంగా ఉన్నది కాబట్టి ఈ దినాన ఈ స్థితిలో మనం ఉన్నాం. మనం కలిగి ఉన్నదంతా కూడా ఆయన ఇచ్చినదే. మనకు ఏ యోగ్యత కూడా లేదు. ఆయన కృపలో ఎంతవరకు కూడా మనం దాచి మనల్ని ప్రేమిస్తున్నటువంటి మన కన్న తండ్రిని అందరూ కూడా హృదయమారా ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, కన్నదగులకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తండ్రికున్నదా నీ
ఎవరు విడిచిపెట్టినా కానీ ఆయన మనల్ని విడువక నిత్యము మనతో ఉంటూ మన నీడు మనల్ని ఏ రీతిగా వెంబడిస్తుందో ఆ రీతిగా ప్రతి క్షణం కూడా మనల్ని వెంబడిస్తూ మన పాదములకు రాయి తగలకుండా ఆయన మనల్ని ఎత్తి పట్టుకుంటున్నటువంటి మన కన్న తండ్రిని అందరూ కూడా మన స్థుతిస్తారా? తండ్రి నీకే వందనాలు ప్రభు. తండ్రి అనిపించేటువంటి భాగ్యము కూడా లేని అభాగ్యమైనటువంటి మమ్మలను ప్రభు మీరు చూచినటువంటి గొప్ప దేవుడు నా తండ్రి. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నావు ప్రభా. మాలో ఏ మంచి కూడా లేదయ్యా, ఏ మంచి కూడా లేని మమ్మల్ని మీరు ప్రేమించినటువంటి మా కన్న తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. గడిచిన నెలలో స్థుతి ఆరాధన నిర్జయకరంగా జరిగించి ఈ నెలలో 5వ తారీఖున ప్రభా ఈ గృహంలో చిన్ని నైనా బిడ్డని రక్షించుకుని ప్రభా ఆ బిడ్డ పట్ల మీరు చేసిన ఉపకారం బట్టి మీ స్తోత్రాలు. తన స్థితిని అంతటిని కూడా మీరు చూస్తూ ప్రభా ప్రతి విషయంలో కూడానైనా ఆ బిడ్డకు మీరు తోడుగా ఉంటూ వెన్నంటి నుండి ప్రభా ఎంతవరకు కూడానైనా ఆ బిడ్డ నడిపిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు తండ్రి మీకు వందనాలు. తన బిడ్డల పట్ల చేస్తున్నటువంటి మహోపకారములన్నింటిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా. నువ్వు చేస్తున్న మేళను బట్టి ఈ రీతిగా నన్ను స్థుతిస్తూ ఉండగా ప్రభా ఈ స్థుతుల సింహాసనం మీద మీరు ఆశీర్వాద కమ్మని కూర్చున్నాం ప్రభా. అంత మాత్రమే కాకుండా ప్రాంత ప్రజలు మీరు ప్రేమించిన దేవుడు ప్రభా. అలా వారు చేస్తున్న పని పాటలు వారు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రభా వారి కష్టార్జితాల్లో మీరు తోడుగా ఉంటూ నడిపిస్తున్న దేవుడు తండ్రి మీకు వందనాలయ్యా. మా గ్రామాన్ని ప్రేమించినటువంటి గొప్ప దేవుడు తండ్రి మీ స్తోత్రాలు. ఎంతవరకు మీరు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ మా స్థుతిని కల్పిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో స్తుతించి వేడుకొని పొందిన నామ పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చుందామండి. ఈ సమయంలో దేవుడు మరి కుటుంబం పట్ల చేసిన మేళను బట్టి మనతో సాక్ష్యం పంచుకుంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తాం. పరిశుద్ధుడా నీ కొందనాలు ఎవరు సాక్ష్యం చెప్తుండగా మేము మా ఇంట్లో మన వేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమె కుటుంబం పట్ల ఈ సంవత్సరం అంతా కాచి కాపాడు. పాట పట్టుకొని ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. పదములు చాలని ప్రేమై స్వరములు చాలని వర్ణని పదములు చాలని ప్రేమై
హల్లెలూయా. ఈ సమయంలో దేవుని మాటలు మనం విన్నాం. దైవజనుల మధ్యలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తాం. వైర్ చూడు. మరి దేవుడు ఈ యొక్క కుటుంబం పట్ల చేసిన మేళను బట్టి ప్రభు సన్నిధిలో ఈ యొక్క దినాన ప్రభువును స్తుతించడం అనేటువంటిది దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత. దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది మంచిది. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడై ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 116వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధురావు, ప్రేమ కలిగిన తండ్రి, మీ దయ కలిగిన నామానికై వందనాలు. మీ కృప కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరు మహిమపరుచుకున్నారు. ఈ సమయంలో మేము నీ మాటలు వినిచుండగా మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులు గ్రహించే హృదయాన్ని మీరు మమ్మ దయచేసి, ఎదుగోనైనా నీ సన్నిధిలో నీ మాటల దగ్గర నుండి దూరం నుండి ఎందరూ వినుచున్న ప్రతి బిడ్డతో కూడా మీరే మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా మీరే దర్శించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? యెహోవా నాకు చేసినటువంటి ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు చేసిన ఉపకారములన్నిటికీ కూడా మానవుడు ఏమి చెల్లించగలుగుతాడు? మానవుడు ఏమిచ్చి తన రుణాన్ని తీర్చుకోగలుగుతాడు? ఈ లోకంలో ఎక్కడ డబ్బులు తీసుకున్నా, ఎవరు ఏ సహాయం చేసినా అది రుణమే. కానీ దేవుడు మానవులకు చేసిన మేళను బట్టి మానవుడు దేవుని యొక్క రుణాన్ని ఎప్పటికీ కూడా తీర్చలేడు. అందుకని అంటున్నాడు, నేను ఆయనకి ఏమి చెల్లింతును? నేను ఏమిచ్చి ఆయనకు కృతజ్ఞుడనుగా జీవించగలను? కాబట్టి ఏమిచ్చినా నేను రుణస్తున్నే గనక ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నేను యెహోవాకు ప్రార్థన చేసేదను, యెహోవాను స్తుతించెదను. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు మానవుల ఎడల చేసేటువంటి మేళ్ళు ఎలాంటివి అంటే, దేవుని సన్నిధిలో 3 రకాలైనటువంటి ఉపకారాలను దేవుడు మానవులకు ఆయన చేస్తూ ఉంటాడు. ప్రాముఖ్యమైనటువంటి మొదటి ఉపకారం ఏంటంటే,
దేవుడు మనలను సంసారులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు కదా, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరిలో నుండి జాతి మనుషులు ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకవేళ వారు ఒకవేళ దేవునిని దేవునిని తడువులాడి తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడట. యావత్ భూమి మీద కాపురం ఉండడానికి. అంటే దేవుడు మనకు చేసిన ఉపకారం ఏంటంటే, మనలను మానవులుగా పుట్టించి మనలను పెంచి పెద్దవారిగా చేసి పెళ్లి చేసి భార్యను భర్తను కలిగి ఉండి బిడ్డలను కలిగి ఈ లోకంలో ఒక కుటుంబంగా జీవించటం అనేటువంటిది దేవుడు చేసినటువంటి ఉపకారములలో మొదటి ఉపకారం అది. ఈ లోకంలో ఎంతమంది ఇలాంటి ఉపకారాలకు దూరం అయిపోతున్నారు ఏమండి? ఎంతమంది పతనమైపోతా ఉన్నారు? మొన్న మనం చూసాం కదా, విన్నాం. ఒక చోట ఇద్దరు అక్క తమ్ముడు కలిసి బండి మీద వెళుతున్నారట. బహుశా చెప్పానో లేదో తెలియదు మీకు. ఒక అక్క తమ్ముడు వెళుతున్నారు. పెళ్లి సమయం వచ్చింది. పెళ్లి సమయం వచ్చి గోరంటాకు పెట్టించుకుందామని ఈ అక్క తన తమ్ముడిని బండి మీద అక్కడికి తీసుకురావటానికి వెళ్ళారు. వెళితే ఏం జరిగిందో తెలుసా అండి? భయంకరమైన యాక్సిడెంట్కు గురైపోయారు. ఆ యొక్క అక్క రేపు పెళ్ళవుతుందనగా తన అక్కడికక్కడే పడి చనిపోయింది. యావత్ భూమి మీద కాపురం ఉండటానికి దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే అవకాశాన్ని ఇస్తున్నాడు. భార్యతోనూ పిల్లలతోనూ తల్లిదండ్రులతోనూ అక్క చెల్లెలతోనూ అన్నదమ్ములతోనూ కలిసి కుటుంబంగా జీవించడానికి ప్రభు మనకి చేస్తున్న ఉపకారం అనేటువంటిది ఇంత అంత కాదు. కాబట్టి దేవుడు మానవులకు ఎప్పుడూ కూడా కీడు చేయడు. ఆయన ఉపకారమే చేస్తాడు దేవుడు. మరి ఆయన చేసేటువంటి ఉపకారం అనేటువంటిది ఎలాంటిది అంటే, మానవులందరూ కూడా పిల్ల పాపలతో కుటుంబంతో అందరూ చక్కగా సౌఖ్యంగా బ్రతకాలని దేవుని యొక్క కోరిక. అందుకని దేవుడు కుటుంబాలను క్షేమంగా ఉంచేటువంటి కారణం. మరి ఇలాంటి ఉపకారాన్ని పొందినటువంటి మనం దేవుణ్ణి స్తుతించాలి. రాత్రి సామ్రాజ్యము గారింటి దగ్గర స్తుతి ఆరాధన జరిగింది. మరి సహజంగా ప్రభువును స్తుతించటం అనేటువంటిది నేర్పించవలసిన బాధ్యత సంఘ కాపరికి దేవుడిచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబము కూడా దేవుని స్తుతించాలి. చేసిన మేళను బట్టి దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడానికి డబ్బుతో పని లేదు. దేవుని స్తుతించడానికి ఆర్భాటాలతో పని లేదు. దేవుని స్తుతించడానికి దేవుడు, సంఘము, పరిశుద్ధ సంఘము, దైవ సేవకులు, నిన్ను ప్రేమించేటువంటి ఆప్తులు ఉంటే చాలు. దేవుని స్తుతించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మరి దేవుని స్తుతించడానికి మరి మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండమ్మా అంటే ఏమన్నారు? సామ్రాజ్యం గల ఇల్లు లేదు, వాకిలి లేదు,
చాలు, సంఘం ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలు, దైవజనులు ఉంటే చాలు. కాబట్టి ఏదో ఉండక్కర్లా. మరి అలా అని కుదరదులయ్యా అన్నారు. సరే మీ ఇష్టం అమ్మా అన్నాం. తరువాత మరి దేవుడు వారిని ప్రేరేపించి, ఇదిగో చూడు నీకు అలర్జీ వచ్చింది కదా, మరి అది తగ్గినా గాని దేవుడు స్వస్థపరిచినా గాని దేవుని స్తుతించకపోవటం మంచిది కాదుగా. మరి దేవుని స్తుతించకుండా ఉంటే మంచిది కాదు. కానీ దేవుడు వారిని ప్రేరేపించి మరలా వచ్చి అడిగారు, అయ్యారు ఇదిగో నేను కూడా స్తుతి ఆరాధన పెట్టుకుంటానయ్యా, చర్చిలోనే పెట్టుకుంటానయ్యా, మా చుట్టాలు 10 మంది 20 మంది వస్తారు, ఇక్కడికి ఏదో ఒకటి క్యాటరింగ్ ఇచ్చో ఏదో చేసి పెట్టుకుంటానయ్యా అనే నిర్ణయానికి వచ్చారు. మరి ఆ తారీఖు వచ్చేసరికి దేవుని సన్నిధిలో ఏం చేశారో తెలుసా అండి? మరి దేవుడు వారికి మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆహారాన్ని ఇదిగో సిద్ధపరిచి వారిని ఇచ్చాడు. ఇంకంతకంటే గొప్ప అవకాశం ఏంటంటే దేవుని ఎరగని అన్యుల మధ్య దేవుడు రాత్రి బహు గంభీరముగా తన స్వార్థను అందించాడు. చప్పటి కూడా దేవుని ఈ రుణం ఎవరు తీర్చగలరు? ఆ ప్రక్కన ఉన్న వారందరూ యేసు మాకు తెలియదయ్యా, మేము నరకానికి వెళ్ళే ముందు మాకు ఎవరు చెప్పలేదయ్యా అంటే, సామ్రాజ్యము గారు స్తుతి ఆరాధన పెట్టించి దేవుని మాటలు మీకు అందించడం ఇది ఉపకారం కాదా, ఇది మేలు కాదా అని దేవుడు అడిగితే వారు ఏం జవాబు చెప్తారు? ఏమండి, మరి అన్నాడు కూడా నరసింహరావు గారి ఇంటి దగ్గర మనం ఎప్పుడు ప్రార్థన పెట్టలేదు. కానీ మరి దేవుడు చిన్నీని సిద్ధపరిచి వారి కుటుంబంలో ఈ గృహంలో ప్రార్థన ఏర్పాటు చేసినందుకు, స్తుతి ఆరాధన ఏర్పాటు చేసినందుకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా దేవుడు చేసే గొప్ప ఉపకారం అది. హల్లెలూయా. ఏంటి ఉపకారం అంటే, నన్ను నా కుటుంబాన్ని సంసారులుగా భూమి మీద బ్రతికిస్తున్నాడు. పిల్లలతో, పెద్దలతో, కోడళ్లతో, మనవళ్లతో, అందరితో దేవుడు నన్ను క్షేమంగా ఉంచాడు కనుక నేనేం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి అనేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఇలాంటి ఉపకారం అనేటువంటిది ఎవరు చేయగలరు అంటే ఎవరూ చేయలేరు. నీవు, నీ కుమారులు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంతానం అంతా కూడా ఈ లోకములో ఒక కుటుంబంగా బ్రతకటం అనేటువంటిది దేవుడు చేసిన ఉపకారాలలో మొట్టమొదటి ఉపకారం. రెండో ఉపకారం ఏంటి అని అంటే, దేవుడు చేసిన ఉపకారాలలో రెండో ఉపకారం ఏంటంటే, నీకై నీవు చేసుకున్న కీడు నీ మీదకి రాకుండా తప్పించాలనుకున్నాడు యేసు ప్రభు. అది ఆయన చేసిన ఉపకారము. హల్లెలూయా. మనుషులు వారికే వారు ఏం కీడు చేసుకుంటున్నారు? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదవండి, 13వ వచనం చదవండి. 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అది కాదమ్మా, అక్కడ అంటాడు కదా, ఏమంటాడు తెలుసా అండి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలు. ఏమండి, యేసు ప్రభువుని గురించి మనం వింటున్నాం, కానీ
దానిని త్రోసివేయటం వలన ఏం జరుగుతుందంటే మనకు మనమే కీడు తెచ్చి పెట్టుకుంటున్నాం. బైబిల్ గ్రంథం అంటాడు, ఎవరు తెలుసా, పెందల కాడనే నేను నీతో మాట్లాడి తిని, నేను నీ మాట విననని నీవు నాతో అన్నావు. ఎందుకంటే నా మాట వినకపోవుట బాల్యము నుండి నీకేమైపోయిందో తెలుసా, అలవాటైపోయింది. దేవుని మాట వినకపోతే మనుష్యుడు తనకు తానే కీడు తెచ్చుకుంటాడు. మన పిల్లలు మన మాట వినకుండా వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారు అనుకోండి, ఏమంటాం? ఏమంటాం? దేవుని యొక్క సన్నిధిలో ఏమంటామో తెలిసిన మన పిల్లలు మన మాట వినకపోతే ఏమంటామండి? నీ ఇష్టం, నేను చెబుతున్నా, ఇక తర్వాత నీ సంగతి నువ్వే, నీకు వచ్చే నష్టమైనా నీకు వచ్చే మేలైనా నువ్వే అనుభవించాలి, నీ ఇష్టం అని అంటాం కదండి. ఎందుకని? నీ మాట వినకపోతేనే. అంటే మనుష్యుడు తల్లిదండ్రుల మాట వినకపోతే ఏం తెచ్చుకుంటాడు కానీ నష్టం తెచ్చుకుంటాడని ఆ తండ్రికి తెలుసు, ఆ తల్లికి తెలుసు కనుక అందుకని పిల్లల్ని క్రమంలో ఉంచాలని తల్లిదండ్రులు పాటికి 10 సార్లు చెప్పినప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారో తెలుసా అండి? ఆటకాయతనంగానో లేకపోతే వినకుండా ఉండాలనే మనసుతోనో ఏం చేస్తారు? వినడం మానేస్తారు. దానివల్ల వారికి ఇప్పుడు కాదు కానీ రేపటి రోజున వారు నష్టపోయినప్పుడు అప్పుడు అర్థమైంది. మరి మనుషుడు చెప్పిన మాటే మనుషుడు వినకపోతే నష్టం కలిగితే, దేవుడు చెప్పిన మాట వినకపోతే మనుషుడికి ఇంకెంత గొప్ప నష్టమో తెలుసా? అందుకని అంటున్నాడు, ఏమని తెలుసా అండి? నా మాట వినకపోవటం బాల్యము నుండి నీకు వాడుక. దేవుని సన్నిధిలో దేవుని మాట వినటం అనేటువంటిది దేవుని పిల్లలుగా, దేవుని బిడలుగా, దేవుని వాక్యాన్ని వింటున్న వారుగా చెవిని పెట్టాలి, చెవిని పెట్టకూడదు. నోవాహు దినాల్లో నోవాహు మాటని వారు ఏం చేశారంటే చెవిని పెట్టారు. పైగా ఆయన్ని హేళన చేశారు, నిందించారు, అవమానించారు. మరి అలా చేసినప్పుడు ఒక రోజున తుఫాను వచ్చినప్పుడు, ప్రచండమైన జలప్రళయం వచ్చినప్పుడు ఎవరికి నష్టం వచ్చింది? నోవాహుకు నష్టం కలిగిందా? లేకపోతే ఆయన మాటను వినకోకుండా అలవాటుగా చేసుకుని ఎదురించడమో, లేకపోతే తిరుగుబాటుగా జీవించడమో, ఎదురు సమాధానాలు ఇవ్వటమో, ఇదంతా కాకపోయినా హేళన చేయటమో, నిందించటమో చేసిన వారికి మాత్రమే నష్టం కలిగింది. నష్టం కలిగింది. దేవుని సన్నిధిలో దేవుని మాటని వింటే నీకేం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. యేసు ప్రభు నిన్ను కాపరస్తుడిగా చేశాడు, కుటుంబీకులుగా చేశాడు, సంసారిగా చేశాడు, బిడల కలిగిన తల్లిదండ్రులుగా చేశాడు, కోడళ్ళు అల్లుళ్ళు కలిగిన అత్తమామలుగా చేశాడు, మనవళ్ళు మనవరాలు కలిగిన తాతయ్యలు మామలుగా నాయనమ్మలుగా దేవుడు చేశాడు. ఇంత ఆధిక్యత ఎవరి పెళ్లి కాగానే ఏం కోరుకుంటారు వీళ్ళు? అప్పుడు దాకా పెళ్ళయ్యా ప్రార్థన అంటారు. పెళ్ళి అయినాక అంటారు, ఏం అంటారు తెలుసా? ఏమంటారండి? అయ్యా ఎదుగు పండు కాయో ఏంటో మరి రెండింటిలో తేడా. ఏదో ఒకటయ్యా, ఏదో ఒకటి కావాలి అంటే ఏం కావాలనుకోండి? తాతయ్యలు కావాలనుకుంటున్నా, నాయనమ్మలు కావాలనుకుంటున్నా, అమ్మమ్మలు కావాలనుకుంటున్నానయ్యా. మరి చేయండి మీరు ప్రార్థన. మేము మాత్రం చక్కగా వాక్యం నందు నమ్మికుంచుకోకుండా మీరు చేస్తేనే అనుకొని మేము అట్లా నమ్ముతామయ్యా. ఏమండి? దేవుని సన్నిధిలో
వాక్యం ఏమంటుందో తెలుసా అండి? ఇదిగో ఆయన మాట వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఆ మాట విని ఆయన ఎంతకు వస్తే గొప్ప కార్యాలు చూస్తావు. నీ బిడల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ నువ్వు ఏ పనన్నా చెయ్యి. మరి దేవుని సన్నిధిలో చిన్నీతో కూడా మాట్లాడినప్పుడు మరి దేవుని సన్నిధిలో ఈ రీతిగా స్తుతి ఆరాధన ఏర్పాటు చేసుకో. దేవుడు ఇలా మీ చేసిన వేళను బట్టి ప్రభువుని స్తుతించాలని ఎదుగో వారికి తెలియపరిచినప్పుడు దేవుని సన్నిధిలో వారి పనులన్నీ కూడా ప్రక్కన పెట్టుకొని దేవుని సన్నిధిలో సిద్ధపడ్డారు. హల్లెలూయా. దేవుని మాట వినటం అంటే దైవజనుడు చెప్పే మాట దేవుని మాటని విశ్వసించటమే. హల్లెలూయా. అప్పుడు నీవుగా కీడు నుండి ఏం చేస్తావో తెలుసా? దేవుని మాట వినటం వలన తప్పించుకుంటా. నోవాహు దినాల్లో నోవాహు మాట దేవుని మాటగా వినకోకుండా వారంతటకు వారే వారి మీదకి కీడు తెచ్చిపెట్టుకున్నారు. అదే నినివే పట్టణస్థులు యోనా మాట దేవుని మాటగా విని వారు ఏం చేశారంటే రాజు సైతము మొదలుకొని బంట్రోతు వరకు కూడా, దాసి వరకు కూడా, ఏమండి పనివాడి వరకు కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి దేవా మా మీదకు వస్తున్న కీడును తప్పించు అని వారు ప్రార్థన చేశారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అక్కడ మనం చక్కగా చదువుకుంటాం. ఏమనంటే నినివే పట్టణస్థులు వారి చెడుతనమును మానుకొనగా యెహోవా వారి మీదకి రాగలించిన కీడును ఉగ్రతను రాకుండా ఏం చేశాడని ఆపేసేసాడట. చప్పట్లు దేవుడు భయపడతామా? హల్లెలూయా. ఈ రాత్రి నీవు ఆయన మాటలు వినుకోకుండా నీ అంతట నీవు నీ మీదగా తెచ్చుకునే కీడు నుండి తప్పించబడాలి అంటే ఈ రాత్రి నినివే పట్టణస్థులుగా యేసయ్యా నీ దాసుడు బోధిస్తున్న నీ మాటని నేను లోబడి నీ మాట వింటాను. నా మీదకి రాబోయేటువంటి నష్టము, శాపము, ఆ యొక్క అపాయము నా మీదకి రాకుండా తప్పించని ప్రభు సన్నిధిలో గనుక నువ్వు వేడుకోగలిగితే ఆయన నీలో ఉన్న పశ్చాత్తాప హృదయాన్ని చూసి ఆయన నీ అంతటికి నీవు సమకూర్చుకున్న కీడు నీ మీదకి రాకుండా ఆయన తప్పించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇది యేసయ్య చేసేటువంటి ఉపకారం. మూడవ ఉపకారం ఏంటి అంటే యేసు ప్రభు చేసేటువంటి ఉపకారములలో మూడవ ఉపకారం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం కదా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేశాడంటే చనిపోయెను. చూసారండి, యేసు ప్రభు చేసేటువంటి మూడవ ఉపకారం ఏమిటి అని అంటే మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడట. ఏమండి, లోకంలో ఉన్నటువంటి నైజం ఏంటంటే, మనుషుల యొక్క తత్వం ఏంటంటే మంచి వారిని ప్రేమించడమే మనుషుల యొక్క తత్వం. ఏమండి, చెడ్డవారిని తెలిసిందనుకో వారిని ఎవ్వరు కూడా ప్రేమించలేరు. కానీ యేసు ప్రభు మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయాడట. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారం అంత గొప్పది. లేకపోతే పాపం వల్ల వచ్చే శిక్ష ఎంత గొప్పదో తెలుసా అండి? ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము. అయితే
మన ప్రభు అయిన యేసు క్రీస్తునందున్న కృపావరము మనకి నిత్య జీవము. హల్లెలూయా. మనకి ఏంటి అంటే పాపం ఏం చేస్తుందంటే మనుషునికి మరణం అనే శిక్షను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ యొక్క మరణ శాసనం ఎవరు రాశారంటే దేవుడే రాశాడు. పాపము చేయు ప్రతివాడును మరణమునందును రాయబడి. కాబట్టి దేవుని సన్నిధిలో పాపము చేయు ప్రతివాడు కూడా మరణించాలి. దేవుడు చెప్పాడు ఈ మాట. కాబట్టి మనుషుడు మరణిస్తే తన పాపానికి విడుదలేమైనా కలుగుతుందా? లేదు. అందుకని మరణ శాసనము రాసిన వాడే మరణించి మనుషుల యొక్క మరణ శిక్షను తప్పించారు. హల్లెలూయా. ఇది యేసు ప్రభు చేసిన ఉపకారం. ఆ మనుష్యుని పాప శిక్ష వలన నిత్య నరకములోనికి వెళ్ళపోకుండా అతను ఏం చేస్తున్నాడు తెలుసా అండి? మరణములో నుండి జీవములోనికి దాటిస్తున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప ఉపకారం ఈ లోకంలో ఎవరు చేయగలరు? లోకంలో ఉన్న అంతా కూడా ఏంటంటే స్వార్థం. నాది, నాకు, నాది, నాకు, నాకేంటి, నా కుటుంబానికి ఏంటి, నాకేంటి లాభం, ఇదే. ఎదుటి వారి సంగతి మనకు అక్కర్లా. ఎదుటి వారు ఎలా నష్టపోయినా మనకు అక్కర్లేదు. నేను, నా కుటుంబం. దేవుని సన్నిధిలో యేసు ప్రభు నిస్వార్థమైన ప్రేమతో ఏం చేశాడు తెలుసా అండి? ఆయన మన కోసము మన మీద మరణ శిక్షని తొలగించి ఆయన మనకు పరలోక రాజ్యాన్ని ఉచితంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఉపకారం ఎవరు చేయగలరు? అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతముచ్చుకొని ఆయన మరణ శిక్షను తొలగించటం వలన అనుగ్రహించబడిన రక్షణను బట్టి నేను ఆయన స్తుతిస్తున్నా. ఆ రక్షణకు మరొక పర్యాయ పదం ఏంటి అంటే పరలోక రాజ్యము. హల్లెలూయా. ఆ పరలోకపు పౌరసత్వాన్ని బట్టి నేను ఆయన స్తుతిస్తున్నా. ఎంత గొప్ప రక్షణను దేవుడు నీకు ఇచ్చి ఆయన చేసిన ఉపకారమని గుర్తించి ఈ రోజున ఆ మరణ శిక్ష నుండి నీవు నీ కుటుంబం తప్పించబడతావా? ఈ రోజు నుండి నీ అంతట నీవు దేవుని మాటను వినకపోవటం వాడుకగా చేసుకొని నీవు కీడు తెచ్చుకునేటువంటి జీవితంలో విడుదల పొందటానికి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతావా? ఆయన మాట దేవుని మాటగా అంగీకరించి విధేయత చూపుతావా? నినివే పట్టణస్థుడు ఆయన కనికరముని మీదకొచ్చి నీ మీదకి రాబోతున్న కీడు నుండి దేవుడు తప్పిస్తాడు. దేవుని సన్నిధిలో ఆయన చేసిన ఉపకారం ఏమిటంటే నిన్ను నీ కుటుంబాన్ని సంసారులుగా చేసి భూలోకంలో ఈ 2024 సంవత్సరం గడిచినటువంటి 11 నెలలు కూడా ఆయన కాచి కాపాడాడు. ఇంకా 24వ సంవత్సరం ముగించడానికి 26 రోజులు మన ముందున్నాయి. ఎంత గొప్ప దేవుడు ఉంది. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నావు. ఇదిగో నూతన సంవత్సరంలో క్రిస్మస్ లోనికి ప్రవేశించబోతుండగా నీవు నీ కుటుంబం ఆయన యొక్క దీర్ఘాయువును పొందుకొని కుటుంబీకులుగా ఆయన ఆరాధించేటువంటి ధన్యతను పొందుకోవాలి అంటే నన్ను నా కుటుంబాన్ని బ్రతికించి పోషించి కావలసినవని ఇస్తున్న దేవుడు యేసే అని ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి. ఆయన మాటకు అవిధేయత కలిగిన జీవితాన్ని విడిచిపెట్టి ఆయన మాట యొక్క విశ్వాసం ఉంచి నీ అవిధేయతకు తగినట్లుగా నీ అంతటికి నీవే సమకూర్చుకున్న
కీడుని తప్పించడానికి ఆయన చేసేటువంటి ఉపకారము ఆయన మాటలు నీకు వినిపిస్తున్నాడు. విని వ్యతిరేకము నీ కీడుని నువ్వు తప్పించబడతావు. బైబిల్ గమనించాడు, బాకానాదము వినియును జనులు జాగ్రత్త పడనందున ఖడ్గము వారి మీదకి వచ్చినప్పుడు, వారి ప్రాణమును తీసినప్పుడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాలి. ఎంత భయంకరమైన కీడు! ఆ కీడుని తప్పించాలనుకునే ఆయన స్వరాన్ని మరి ఎంత ప్రతికూలమైన పరిస్థితులైనా ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుడు నిన్ను తన మాటకు విధేయుడుగా చేసి ఆయన ఉపకారాన్ని పొందుకుంటామని, ఈ స్తుతి ఆరాధన ద్వారా ఆయన చేసిన ఉపకారము మరణ శిక్ష నుండి విడుదల పొంది నరకమును తప్పించుకొని పరలోక రాజ్య సంబంధిగా కావటానికి ఆ గొప్పదాన్ని తీస్తున్నాడు. అలాంటి ఉపకారాన్ని పొందుకుంటావా? ఎందుకంటే పౌలు అంటున్నాడు, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవాడు ఏ శిక్షా విధియు లేదు. ఎవరికంటే? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీ మీదకి ఏ శిక్ష రాదు. నీ పిల్లల మీదకి, నీ కుటుంబం మీదకి, నీ సంతానం మీదకి ఏ శిక్ష రాకుండా ఉండడానికి ఆయన చేయవలసిన ఉపకారం అంతా కలువరి శిలువలో ఆయన సంపూర్ణంగా చేశాడు. ఆ ఉపకారములకు పాలిభాగస్తులుగా కావలసినటువంటి తరువాయి బాధ్యత నీది, నీ పిల్లలది, నీ కుటుంబాన్ని. ఆ ఉపకారము చేయగలిగిన యేసు నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నాయకుడిగా చేసుకొని ఆయనను కలిగి ఉంటేనట ఎవరు తెలుసా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏమండి? There is no condemnation that those who are in Christ Jesus. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష కూడలేదండి. ఎంత గొప్ప దేవుడు! ప్రాముఖ్యంగా నిత్య నరకమనే శిక్ష లేదు. నిత్య నరకం అనేటువంటి శిక్షను తప్పించబడతా. అలాంటి గొప్ప ధన్యత నీ కుటుంబం అంతా పొందుకుందా? నీ బిడ్డలందరూ పొందుకున్నారా? నీ సంతానం అంతా పొందుకుందా? నరకను తప్పించబడతా. దేవుని సన్నిధిలో అలాంటి గొప్ప శిక్షను తప్పించడానికి దేవుడు ఎంత గొప్ప ఉపకారం చేశాడు. కల్వరి శిలువలో యేసయ్య నీ కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి ఇచ్చాడు. ఆ యేసు నాకు కావాలని కోరుకుంటే ఆయన ఖచ్చితంగా నీకు ఆ గొప్పదాన్ని తీస్తాడు. అట్టి కృపా ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమె అందరూ కూడా లేచి నిలబడదు. అందరూ కూడా లేచి నిలబడండి. దేవుని సన్నిధిలో దేవుడు మన ఎడల చేసిన ఉపకారములన్నిటిని బట్టి మనమైన స్తుతించేటువంటి ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడు. ఈ కుటుంబంలో చేసిన ఉపకారములన్నిటిని బట్టి ప్రభు చేసేటువంటి ఆ గొప్ప ధన్యతను ప్రభు మనకిచ్చాడు. దేవా, నీవు నా ఎడల చేసిన ఉపకారములన్నిటిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ప్రభువా ఎన్నో సంసారులుగా మీరు చేశారు నాయన. కుమారులు కలిగిన తల్లిగా, కుమార్తెలు కలిగినటువంటి తండ్రిగా ప్రభువా నన్ను చేశావయ్యా. ఇదిగో నీ సన్నిధిలో భార్యను, భర్తను కలిగిన కుటుంబంగా నన్ను చేశావు ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో అత్త, కోడలు, మామయ్య కలిగినటువంటి మామ, అత్తగా నన్ను చేశావయ్యా. మనవల్లో మనవరాళ్ళుగా కలిగినటువంటి ఇదిగో తాతయ్యగా, ఇదిగో అమ్మమ్మగా, జేజమ్మగా చేశావు ప్రభా. ఇదంతా నువ్వు చేసిన ఉపకారం అయినా ఎంత గొప్ప దీర్ఘాయువును నేను కలిగి ఉన్నానంటే
ఇది నువ్వు చేసిన ఉపకారములలో మొదటి ఉపకారం ప్రభువా, ప్రాముఖ్యమైనటువంటి ఉపకారము తండ్రి. ఈ ఉపకారాన్ని నేను మరిచిపోయి నిన్ను స్తుతించలేక, నిన్ను వెదకలేక, నిన్ను సేవించలేక నిర్లక్ష్యంగా నేను ఉంటున్నాను ప్రభా. నాతో క్షమించునైనా. నన్ను పోషిస్తున్నావు, నన్ను బ్రతికిస్తున్నావు, నా కుటుంబాన్ని కాచి కాపాడుతున్నావు ప్రభా. నువ్వు చేసిన ఉపకారములను బట్టి నీకు వందనాలు. నా మాట అవిధేయత, నీ మాట అవిధేయతను బట్టి ప్రభా, నీ మాటకు విధేయత చూపకపోవటాన్ని బట్టి నాకుగా నేను సంపాదించుకున్న కీడుని ప్రభా, నేను నాశనమైపోకుండా, పతనమైపోకుండా నీ ప్రేమను వచ్చినైనా నీ దాసుల ద్వారా మీరు హెచ్చరిస్తూ మీ మాటగా మీరు మాతో మాట్లాడి ప్రభా, తృప్తిలో మేము పొందవలసినటువంటి కీడు నుండి, నాశనమైన విపత్తులు మమ్మల్ని తప్పించావునైనా నీ పొందనాలు ప్రభా. నీవు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి నీ పొందనాలు ప్రభా. అయ్యా, మేము కలిగినటువంటి పాప శిక్ష, మరణ శిక్షను ప్రభా, నిత్య నరకమైనటువంటి ఉగ్రతను మమ్మల్ని తప్పించడానికినైనా నీ కుమారుడైన యేసుక్రీస్తును నా కొరకు, నా కుటుంబం కొరకు ఈ లోకానికి పంపి, ఇదిగో ఆ యొక్క మరణ శిక్ష నా మీద ఏలకోకుండా, నేను నిత్య నరకములకు పాత్రులను కాకుండా ప్రభా, ఆ శిక్షను తప్పించడానికి నీవు చేసిన నీ ఉపకారమైన మేలును బట్టి నీ పొందనాలు. నీ రక్తమంతా ఆఖరి బొట్టు వరకు చిందించి నీవు మా కొరకు గాయపరచుబడి ప్రభు, మా కొరకు మరణించి మృత్యుంజయుడే, పునరుత్థానుడు, తిరిగిచ్చినయ్యా, నీవు చేసిన ఆ యొక్క గొప్ప ఉపకారాన్ని బట్టి స్తుతిస్తున్నావు నాయనా. ఈ మరణ శిక్షను తప్పించబడటానికి నాయనా, నా కుటుంబంలో వారందరూ కూడా తప్పించబడినట్లుగా, ఆ ఉపకారములు పాలుభాగస్తులైనట్లుగా నీ గొప్ప ఉపకారములు మీరు నాయనలో జరిగిస్తున్నందుకు వందనాలు అయ్యా. నా కుటుంబం ఏడలా జరిగించబోతున్నందుకు నీకు వందనాలు నాయన. నా కుటుంబం అంతా కూడా నిన్ను కలిగిన జీవితం ప్రభువా, శిక్ష లేని జీవితము, నరకమును తప్పించుకునే జీవితం అని మీరు మాతో మాట్లాడారు. అలాంటి గొప్ప ధన్యమైన జీవితాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఈ కుటుంబం ఎలా చేసిన వేళకే నీకు వందనాలు ప్రభువా. అయ్యా, చిన్నీని బట్టి నీకు వందనాలు. వారి కుమారుడు సురేంద్ర, దీపికాను బట్టి నీకు వందనాలు. వారి పాటలు చేసిన మేళ్లకై నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఏమి రుణాన్ని మేము తీర్చగలవు నాయన. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు మా ఎడల మమ్మల్ని ప్రేమించి గొప్ప రక్షణను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని రక్షించుకున్నందుకు నీకు వందనాలు. వారి కుమారుడు, కుమార్తెలను రక్షించుకోబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి పాటలు చేసిన ప్రతి వేళకై నీకు వందనాలు. వారి ద్వారా ఇరుగు పొరుగు వారు, గ్రామాన్ని బట్టి నీకు వందనాలు. గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలను బట్టి నీకు వందనాలు నాయన. సంఘాలు, సంఘ కాపులు, వారి కుటుంబాలను బట్టి నీకు వందనాలు. ఇదిగో క్రైస్తవులు, క్రైస్తవేత్తలు, వారి కుటుంబాలను బట్టి కూడా నీకు వందనాలు నాయన. తెచ్చిన సంఘ బిడ్డల బంధుమిత్రులను, ఇరుగు పొరుగు వారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మీరే పరిశుద్ధ సింహాసనం మీద మీరు చేసిన ఉపకారములన్నింటికీ మీకే మహిమ కలుగునగాక. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మా స్తుతులు మీరు అందుకుని ప్రభువా, విత్తిన మాటల బిడ్డల హృదయాలలో మీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందుమని యేసు క్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.